రాజధానిలో మీరు భూములు తీసుకున్న తర్వాత రైతుల దగ్గర నుండి వాళ్ళకు ప్లాట్లు ఇస్తానని చెప్పారు. మీరు ప్లాట్ ఎక్కడుందో తెలియక గోసతో బాధపడతా ఉన్నారు ఇవాళ రైతులంతా. మీరు ఆ ప్లాట్ల గురించి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా మీరు హింసించడం వల్లే రామారావు చనిపోయాడు. మీరు ఎక్కడ ప్లాట్ తీసుకున్నారు, ఆయన భూమి ఎక్కడ తీసుకున్నారు, ప్లాట్ ఎక్కడ ఇచ్చారు, అక్కడెక్కడో శ్మశానం దగ్గర ఇచ్చారని చెప్పి రామారావు ఘోషించి నారాయణని డైరెక్ట్గానే మాట్లాడాడు మొహం మీద. అక్కడ మినిస్టర్లతో మాట్లాడాడు. మీరు దానికి సమాధానం చెప్పలేకపోయారు. మరి ఈరోజు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని చెప్పేసి ఉన్న తీసుకున్న ల్యాండ్స్కే భూములకే మీరు ప్లాట్లు కేటాయించకుండా దాన్ని అభివృద్ధి చేయకుండా నీరు తొడతానే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జంగిల్ క్లీనెస్ అని చెప్పేసి కోట్లాది కోట్లు, వందలాది కోట్లు మీ వాళ్ళకి అందరికీ ఇచ్చుకుంటూ అది క్లియర్ చేసింది కనపడదు. మళ్ళీ తుప్పలు అక్కడే కనపడతాయి, ఆ అడవులు అట్లా కనపడుతుంటాయి. వాటిని క్లియర్ చేస్తామని చెప్పేసి డబ్బులు దోసుకునే కార్యక్రమం చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనకూడని మాటలు కూడా, అనని మాటలు కూడా మీరు అన్నట్టుగా చిత్రీకరించి ఈ చంద్రజ్యోతి ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రచారం చేస్తే దీన్ని ఏం చేయాలి, ఏ విధంగా ప్రశ్నించాలి? చట్టపరంగా మేము చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసులకు ఇస్తా ఉన్నాం. ఢిల్లీ కూడా మేము లేఖలు రాయిపోతున్నాం. ఆ రోజు మీరు ఎలా అయితే మా విలేకరులు కానివ్వండి, మా యాంకర్స్ని కానివ్వండి, మా రిపోర్టర్స్ కానివ్వండి హింసించారో, ఏ విధంగానూ కూడా అనకపోయినా కూడా వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి మరి జైల్లో పెట్టారు. వీళ్ళని ఏం చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈ 5గురు కూర్చొని అంత నీచంగా జజారిపోయి నీచమైన మాటలు మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్కి వాడుకోవడం, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నవాటికే గతి లేదు. ఆ రైతులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. మా భూములు ఏమైపోయాయో తెలియట్లేదు, మాకు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు, మాకు డబ్బులు రాలేదు, మాకు పెన్షన్ రావట్లేదు, మీరు ఇస్తారన్నట్టుగా అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటే అక్కడ కట్టడాలు కట్టలేకపోతున్నారు. నీళ్లు పూనిపోవడం వల్ల దాన్ని తోడడానికే సరిపోతుంది, ఆ తుప్పలు అలాగే కనపడుతున్నాయని చెప్పి ప్రశ్నిస్తే దాని మీద మీరు ఇంత నీచంగా ఆక్రోశం వెళ్ళగలుగుతున్నారే అంటే ఆయన ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన మాటలకి సమాధానం చెప్పలేక మీరు ఇవాళ ఎలా నీచంగా రాతలు రాయడం, కోతలు కోయడం, ఈ మీ పేపర్లో కానివ్వండి, మీ ఛానల్స్లో కానివ్వండి నీచానికి దిగజారుతుందని చేసి మేము ప్రశ్నిస్తూ దీన్ని ఖండిస్తూ యాక్షన్ తీసుకోమని చేసి పోలీసులకు కూడా మేము తెలియజేస్తూ న్యాయపాలన కూడా చేస్తాం. దీన్ని వదిలిపెట్టేదే లేదు. ఆల్రెడీ జనం అంతా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా భూములు సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ భూములు ఇస్తామంటున్నారు. ఉన్న ప్లాట్లు ఇచ్చిన వరకు మేము అసలు భూమి ఇవ్వమని అంటున్నారు. దానికి సమాధానం చెప్పలేక మీరు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ దయచేసి ఈ తప్పుడు విధానాలను మానుకొని మంచి రాజధాని కట్టమని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ డ్రైగా ఉన్న ఏరియాలో రాజధాని కడితే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఈ పాటికి అభివృద్ధి చెంది ఉండేది అని చెప్తే మీరు నిజాన్ని తెలుసుకోకుండా మీరు చేసే తప్పులు చేస్తూనే పోతూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు అని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. పల్లి పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారి మీద, అదేవిధంగా వెంకటకృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రావటం జరిగింది. కొమ్మూరి కనకారావు ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, నాతో పాటు నారాయణమూర్తి గారు నవరత్నాల మాజీ చైర్మన్, అదేవిధంగా ప్రకాష్ గారు ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ, జోషి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సంబంధించి, అదేవిధంగా బొందిలి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అటువంటి సింగు గారు, ఇంకా మా పార్టీ పెద్దలు రావటం జరిగింది. ఈ మధ్య నిన్నగాక మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాల మీద పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, అదేవిధంగా ఈ గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ ఏ విధంగా వచ్చినాయి, ఈ ప్రభుత్వం ఏం జరుగుతున్న మీద అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో ఏదైతే రైతులు పడుతున్నటువంటి ఘోషను కూడా అక్కడ వినిపించడం జరిగింది. దాంట్లో ఏదైతే దాదాపు చంద్రబాబు నాయుడు గతంలో 5 సంవత్సరాలు, మరలా ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలుగా రాజధాని విషయంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రాజధాని నిర్మించకుండానే దాని మీద వ్యాపారం జరుగుతున్న క్రమంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదే క్రమంలో అది ఒక ముంపుకి గురయ్యేటువంటి ప్రాంతంలో కట్టడం వల్ల అది నత్తడికి నడుస్తూ ఉంది. అదే గుంటూరు విజయవాడ మధ్యగా నిర్మిస్తే ఈ పాటికి అయిపోయేది, తొందరగా వేగవంతంగా అభివృద్ధి చెందేది అనేటువంటిది ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ గారు మాట్లాడినటువంటి విషయాలు కూడా మాట్లాడినట్టుగా కృష్ణానది గర్భంలో
రాజధాని నిర్మించడం వల్ల లేట్ అవుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేనటువంటి మాటలు కూడా మాట్లాడినట్టుగా ఉరికీకరించి అసభ్యంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్ పెట్టి, ఆ డిబేట్లో రోచేందర్ రెడ్డి గారు, పోతుల బాలకోటయ్య, మహాసేన రాజేష్ కొంతమంది కలిసి అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదనని, అక్కసు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా ఇంకా బతికున్నాడు, ఇంకా సిగ్గులేదు, 11 సీట్లు పరిమితం అని చెప్పేసి అని, అదేవిధంగా ఇతన్ని సాగనంపాలనేటువంటి తట్టుగా ఎంత దారుణంగా ఉడిగట్టారంటే అంతకంటే బాధటువంటి విషయం కోట్లేదు. మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, రాధాకృష్ణ గారు అదేవిధంగా వెంకటకృష్ణ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే మీరు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీడీపీ ఛానల్ అనేటువంటిది పెట్టుకోండి, తప్పులేదు. మేము అది యూరిస్ట్ వాళ్ళది, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది. కానీ లేనటువంటి, మాట్లాడలేనటువంటి మాటల్ని మీరు వక్రీకరించి ఇప్పటికే రాజధాని విషయంలో మీరు చేసినటువంటి నాటకాలు, మీరు చేసినటువంటి కుంభకోణాలు, మీరు చేస్తున్నటువంటి రైతులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్లో రైతులు మొత్తం సెకండ్ ఫేజ్ భూమి సేకరించే క్రమంలో వాళ్ళు నిలదీస్తున్నటువంటి విషయాలు, అందుట్లో రైతు గగ్గోలు పెట్టేటువంటి, ఏడుస్తున్నటువంటి ఆ ఆపుసాపాలతోటి నిలదీసినందుకు రైతు ఆక్రోశంతో మాట్లాడిన మాటలతోటి రామారావు అనేటువంటి రైతు చనిపోవటం ఎన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల వల్లే మొత్తం వెనకపోతున్నట్టు, ఆయన వల్లే మొత్తం ఆగిపోతున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి రాతలు, మాటలు మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఏ అయితే అప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక క్రిమినల్ పార్టీగా మీరు చూపించేటువంటి విధానం మీద చర్యలు తీసుకోమని ఈరోజు మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా జరిగింది.